ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు ఖరారైందో అప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీ నాయకుల్లో వెన్నులో చలి మొదలైంది. అధికారం కోల్పోతూ ఉన్నామనే నిరాశ నిస్పృహలతో రకరకాలుగా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఎన్నో రకాలుగా చేయటం జరిగింది. దానికి పరాకాష్ట నిన్న నా మీద అధికార పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అధినాయకుల యొక్క ఆలోచనతో ఒక కుట్రపూరితంగా మాకు నిన్న నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరిగితే ఆ సమావేశంలో సంబంధించిన అంశాలని వక్రీకరించి మేము అంబేద్కర్ విగ్రహాన్ని పడగొడతామని అనకపోయినా నేను పడగొడతానని అన్నట్టు ఎక్కడో పాత ఫోటోలు సృష్టించి నిన్న సాయంత్రం నుండి ఎక్కడెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ట్రోల్ చేసి రకరకాలుగా కామెంట్లు దాని మీద విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం, ముఖ్యంగా సున్నితంగా ఉన్న ఇవాళ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసినాయో వీటి మధ్య కులపరమైన విద్వేషాలు రెచ్చగొట్టాలి అనే దృక్పథంతోనే అధికార పార్టీ చేసిన ఒక వికృతమైన క్రీడ ఈ అంబేద్కర్ విగ్రహాన్ని పడగొడతామని ప్రచారం చేయటం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నేను అడుగుతా ఉంది ఒకటే, ఎవరు ఇవన్నీ కూడా ప్రచారం చేసింది? అమరావతి పల్నాడు న్యూస్లో పోస్ట్ చేసింది ఎవరంటే టీం ఎమ్మెల్యే గోపిరెడ్డి, అంటే ఎమ్మెల్యే పిఏ ఇతను. అదేవిధంగా పొన్నూరు చేబ్రోలు అంబేద్కర్ గ్రూప్లో పోస్ట్ చేసింది అధికార పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకుడు. అలాగే ఫేస్బుక్ పేజీలు చూస్తే ఇది ఎవరిది? వెంకట రమణ రుకానా, ఇతనేంటి పిఆర్ఓ2 మినిస్టర్, ఇతని ఫేస్బుక్ పేజ్ ఇది. ఈ ఫేస్బుక్ పేజీలో ఇతను పోస్ట్ చేస్తాడు. ఇతను వెంకట రమణ రుకానా ఏమంటాడు? ఈరోజు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహం ప్రతిష్ఠించారంట. ఈ విగ్రహాన్ని 90 రోజుల్లో కూల్చేస్తామని చెప్పి తెలుగుదేశం నాయకుడు ధూళిపాల నరేంద్ర కుమార్ అని పెట్టాడు. వీడిని ఏ చెప్పుతో పట్టాలి? అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంకా కొంతమంది ఈ విధంగా ప్రభాస్ వెంకట సుంకర వీడేం చెప్తా, ఇతనేం పోస్ట్ చేస్తాడు? టచ్ చేసి చూడరా నా కొడక, ముక్కలు ముక్కలుగా నరుగుతామంటాడు. కింద అంబేద్కర్ విగ్రహం కూల్చేస్తాం టీడీపీ ముఖ్యమంత్రి ధూళిపాల నరేంద్ర. వీళ్ళందరూ ఎవరు? అధికార పార్టీకి సంబంధించిన నాయకులు వీళ్ళందరూ. ఎందుకంటే ఎప్పుడైతే అధికారం కోల్పోతున్నామనే ఒక నిర్ణయానికి వచ్చారో నిరాశ నిస్పృహలతో, ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహం పెట్టింది కృష్ణా జిల్లాలో కాబట్టి ఈ 2 జిల్లాల్లో కమ్యూనిటీగా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి దీన్ని కావాలని నా పేరు పెట్టి దుష్ప్రచారం చేసి మేము అననే మాటలు వైఎస్ఆర్సీపీ అధికార పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా సృష్టించి అధికార పార్టీకి సంబంధించిన నాయకుల నెట్వర్క్ ద్వారా రాష్ట్రం అంతా కూడా ప్రచారం చేసి కుల విద్వేషాలు రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేశారు.